రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకులకు సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. కీలక నిర్వాహకుడు రవికుమార్ ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే నిందితుడిని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సినీ పరిశ్రమకు భారీగా నష్టాన్ని కలిగించడమే కాకుండా పోలీసులకు బహిరంగ సవాల్ విసిరిన రవి ఇమాడి అనే వ్యక్తిని ఎటకేలకు పట్టుకున్నారు. కరేబియన్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్సైట్ నడుపుతున్న రవి సినీ పరిశ్రమకు దాదాపు 3,000 కోట్ల మేర నష్టాన్ని చేకూర్చినట్టు తెలుస్తుంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ ని పైరసీ చేసి విడుదల చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. సదరు నిందితుడు ఇక దబ్బుంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ ఆపరేటర్ అరెస్టు కోసం 6 నెలలుగా పోలీసులు గాలిస్తున్నారు. నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రవిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం 6 నెలలుగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. మరి నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ మరి రవిని అరెస్టు చేసి ప్రస్తుతం అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ లోని కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు ఇమ్మడి రవి రావడం జరిగింది. ఈ క్రమంలో పక్కా ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి సిసిఎస్ పోలీసులు రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహించేవాడు. మరి ఈ వెబ్సైట్ మీద తెలుగు సినిమాల పైరసీ అంటే తెలుగు సినిమా రిలీజ్ అయిన వెంటనే హెచ్డీలో ఆయన సినిమాను ఓటీటీలో చేసేవాడు. దీంతో ఐబొమ్మపై తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం. ఇటు ప్రొడ్యూసర్లు ఫిర్యాదు ఆధారంగా అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే ఈ క్రమంలో రవి ఏదైతే ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి రవి ఉన్నాడో తను పోలీసులకు సైతం సవాల్ ఇస్తాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ ఇస్తాడు. తను అరెస్ట్ చేసినా తను పట్టుకున్నా చాలా విషయాలు అంటే వెలుగులోకి వస్తాయి, వెలుగులోకి తెప్పిస్తాను కూడా, నాకు అందరి బాగోతాలు తెలుసు అనేటువంటి సవాల్ కూడా విసరడం అప్పట్లో సంచలనంగా మారింది. మరి ఈ కేసు పైన ప్రత్యేక దృష్టి సారించినటువంటి ఈ పోలీసులు అయితే శనివారం రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇతను భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడని కూడా సమాచారం వస్తుంది. నేను వ్యక్తిగతంగా అరెస్టు అనంతరం అతని అకౌంట్ లో 3 కోట్ల పోలీసులు అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. మొత్తం సర్వర్ లో లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి దాదాపు సినిమా ఇండస్ట్రీకి ఐబొమ్మ నిర్వాహకుడు రవి వల్ల 3 నుంచి 4,000 కోట్ల మేర నష్టం చేకూరినందుకు కూడా అంచనాలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేశారు. ఇక విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి మరి ఎక్కడి నుంచి ఒక ఐబొమ్మ మరి ఇలాంటివి చేయడం జరుగుతుంది? ప్రస్తుతం మరి అతను ఎక్కడి నుంచి వచ్చారా? ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి మరి ఫ్రాన్స్ లో ఉంటారా? మరి ఎక్కడి నుంచి ఇదంతా చేయడం జరుగుతుంది? ఈ పైరసీ ఎక్కడ దొరికినా కూడా ఇండియాలో ఎక్కడున్నా కూడా తనని పట్టుకుంటారని తెలుసు. సర్వర్లు ఆన్లైన్ మొత్తం కూడా టెక్నాలజీ చాలా షార్ప్ అయిన నేపథ్యం. చిన్న జరిగినా కూడా టెక్నాలజీ వల్ల సర్వర్ల వల్ల అప్డేట్ అయ్యింది. ఏ కాలం నడుస్తుంది. సో ఎక్కడున్నా కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను ఒక కరేబియన్ దీవులను ఎంచుకున్నాడు. అక్కడి నుంచి స్పెషల్ గా దాని మొత్తం కూడా శాటిలైట్ ఏర్పాటు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సినిమాలు తనకు ఎలా వస్తున్నాయి, ఎలా క్యాప్చర్ చేయగలుగుతున్నాడు, అసలు ఇప్పటి వరకు ఎంత మీద రెవెన్యూ అంటే ఇప్పటి వరకు తన అకౌంట్ ఉన్నటువంటి 3 కోట్లను అయితే ఫ్రీ చేయడం జరిగింది. ఇలా కేవలం 3 కోట్లైనా ఇంకా ఎంత మేర డబ్బులు అయితే తన దగ్గర ఉన్నాయి, ఎంత మేర సంపాదించగలిగాడు, మరి రవి ఒకడైనా రవి వెనకాల ఇంకెంత మంది ఉంది ఈ ముఠా అన్నట్టుగా కూడా దర్యాప్తు అయితే చాలా సీరియస్ గా కొనసాగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి చాలా మంది వ్యక్తిగత విషయాలు కూడా తన వద్ద ఉన్నాయని, తనని పట్టుకుంటే అందరి భాగవతాలు బయట పెడతానని కూడా గతంలో సవాల్ పెట్టాడు ఈ రవి. మరి ఇప్పుడు పోలీసులకు సవాల్ పెట్టినటువంటి రవి పైన చాలా ఫోకస్ పెట్టారు. రవి ప్రతి కదలికను కూడా చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడంతోనే ఇటు సిసిఎస్ పోలీసులు అయితే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి దాన్ని కూకట్పల్లి పిఎస్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక విచారణ అయితే చాలా లోతుగా జరుపుతున్న విషయాలు అయితే తెలుస్తున్నాయి. అప్డేట్స్ మహేందర్.